ఈ రోడ్డు దాటినాక కదా నా పొలం కాడికి పోవాలి. మనిషిగా తెగింతే మనిషి బతుకంతే, మనసున్న మనసుకు సుఖము లేదంతే. ఏదో బాబు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బాబు ఆడ మా వాళ్ళు ఉన్నారా? మా మరదాన్లు ఉన్నారా? అంటే అప్పుడు వచ్చిర్రా ఇప్పుడు వచ్చిర్రా? ఇప్పుడు వచ్చిర్రా? వాళ్ళకి బాగా అవుతుంది. తెచ్చి పెట్టినా కొద్ది బాగా బాగా తీసుకుంటా. Match with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఇప్పుడు వచ్చిర్రా? సరే పోతా బాబు. అన్నం గిట్ట అనుకుని వస్తారే, అలవాడుకో రాకుంటే ఏవాడు కట్టడా బాబు? బువ్వ కాదే. తిన్నావాయే? ఏం రాతనో ఏమో పోయి అక్కనేమో గట్ల వేసి పెట్టి పాయ భావశాస్త్రాలు భరించలేక. అమ్మాయి ఉంటే మన బతుకు మన రాతలు గిట్లు ఉండు నా చెల్లె. ఊళ్ళే పెళ్ళిళ్ళు కాకుండా లేకుండా తిరుగుతారా నాని. అదే బాప అమ్మ ఉంటే పెళ్ళిళ్ళు చేద్దరు, మన సందర్లో మనం ముందు మన బతుకు గిట్లు ఉండునా. బావ చేసే పనులు చిన్న బాబుకి చెప్తే ఏమవుతుంది అక్క? అదే మళ్ళా ఎందుకు అక్క చెప్పకపోతే మన బతుకులే కదనే ఆగమయ్యేది. మళ్ళీ వెళ్ళి తీయనికేం తెలియదు చిన్న పిల్లవు. వాటి కొంకి వాటి చెప్పులేడు, పొలంలో చెప్పులు వేసుకో. కొడవలన్నా కావన్నే ఆయన దున్నిపిత్త కొడవలు ఎందుకే చెల్లె? నువ్వు నన్ను పిచ్చి అన్నాడు బావా. కాదు బుజ్జి, నువ్వు మంచిగా అంటున్నావు కానీ గిది అంతగానం ఎట్లా కొత్తమే మనము కొయ్యరా. ట్రాక్టర్ అదే దున్నుకపోతుంది గడ ఉన్నాడు కావచ్చు. ఆయన ఇంటాడాయే బావ, ఈయననే అయినాడాయే, ఆయన మాటనే సాగాలి. మరి పారందుకొని అన్న ఒడ్లన్న చెక్కద్దామా మరి? పా మరి ఇక మెల్లగా. ట్రాక్టర్ ఆయనకు కూడా తెలిసి ఉంటది కదా అయ్యిందాకా అని. మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనిషిగా తెగింతే. తీసేది ఉన్నదా? అబ్బా బుజ్జుముండా గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. అబ్బా నా మరదాన్లు ఏడున్నారు? రజులు ఏడున్నది, బాబాలు ఏడున్నది. ఏది కనిపించలేదు. ఓ రజని బాబారియా ఆగో. ఓ బుజ్జి, బావ మళ్ళా దాగచ్చిండే పిలుస్తుండు. ఇక రారే ఇటు అంటున్నావేంట్రా ఆవరాక్షన్? రజని అబ్బా ఎట్లా తాగిండు చూడు, నోరు కూడా తిరుగుతలేదు. నడువే మళ్ళా కొడతాడే, మళ్ళా ఏదన్నా అందుకొని. అబ్బా ఏందే పిల్లి తినట్లేదా? అందుకే కదా బావ ఊరికొచ్చింది మేము ఆన్సైన్ వాడి. బుజ్జి మళ్ళీ ఏమన్నా అంటాడు. కాదుతా మన కర్మ అయ్యాక అంతే. అవ్వయ్య ఆయన చేతిలో పెట్టిపోయినప్పుడు గట్లనే ఉంటది. ఏందే మీ నోట్ల మీద అనుకుంటారు? ఏం లేదు బావా, బావకు ఆకలి అవుతున్నట్టుంది, అన్నం పెట్టాలా అని అంటున్నా. అన్నం పెట్టాలా అని అంటున్నా. తాగుతా నీ తాగుతా తాగి తాగి సేన్ల బొర్రుతా తాగుతా నీ తాగుతా. ఓ పెద్ద మాదిగా రజనీ ఇట్లా ఏంటిది?
నాకు ఆకలి అవుతుందా? అది అన్నం తీసుకురానికనే పోతున్నా. రేపు ఏం తెచ్చినావు? రేపు తొక్కే తీసుకొచ్చిన. తొక్కు తెచ్చినావే. మరి పైసలు ఎక్కడ నా దగ్గర? ఏంటి షిగ కూర తెస్తావు అనుకున్నా, లేకుంటే షాప్లో కూర తెస్తా అనుకున్నా. ఏం తెలియదా? కనీసానికి గుడ్డు తెస్తావు అనుకున్నా. గుడ్డు కూడా తెలియదా? రేపు నువ్వు తెచ్చిన బువ్వరేపు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. లేవు బావా, అందుకే తీసుకురాలేము. ఎందుకుండే పైసలు ఇచ్చినావా బావా? నువ్వు ఎందుకుండే పైసలు? సైకిల్ పోతాలు ఇయ్యలేదు. నువ్వు కొనుక్కొచ్చు ఏమద్దు. మొన్న తెచ్చిన 10 గుడ్లు ఉండే కదా. అవి నువ్వే తిన్నావు కదా బావ. 10 గుడ్లు ఉన్నాయా? నీకే ఉడకబెట్టి ఇచ్చినాము. నడువే అక్క, ఇట్లా చేస్తే ఎవరు ఉంటారే? అది అవదమ్మా. సద్దన్న తీసుకొస్తాం. ఏముందిలే ఇంకా పడుకో. తీసుకురా. ఏ పడ్డాడు ఇడిదే. ఆగు దేవుడా. బావా 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 లేవు. అన్నం తింటా అన్నావు కదా బావా, లేవు. చిన్న బాబుతో చెప్తాం, బాబు మళ్ళీ చిన్న బాబుతో చెప్తే కోపానికి వస్తాడు, ఇంట్లోకే నెలగొడతాడు. మనకి ఎవరున్నారు చెప్పు? అక్క ఈయన ఇట్లా ఏస్తుండా అని ఇచ్చిపెట్టి పోయింది. చిన్నప్పటి నుంచి మన అమ్మయ్య చచ్చిపోతే ఆయననే సాధిండు తండ్రి లెక్క. ఇవాళ ఆయనకి ఇట్లా ఏస్తుండని ఆయన ఇచ్చిపెట్టుకుంటామా చెల్లె చెప్పు? మరి ఇట్లా మనల్ని కష్టపెడుతుండు కదనే. ఆయన రావుకుంటా మేము ఇట్లా కష్టపడితే ఎన్ని రోజులు అక్క మనకి ఇది? మన అయ్య అయితే పోదు మా చెల్లె. అయితే ఏం చేద్దాం, మనకు రాసి పెట్టుంది అంతే. నీళ్ళు రేపు బావా చెప్పలే, అందుకో తొందరగా రా. గుచ్చి నీళ్ళు తీసుకురా తొందరగా. బావా 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 లేవు లేవు బావా, బావా లేవు. లేవు బావా, లేవు. వానొస్తుందా? మీద పడుతున్నా నీళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వానెందుకైతే నీళ్లు తాగుతున్నా మేమే. లేవు అన్నది కాక ఓరుతున్నావు. లేవు బావా పండుకో, మళ్ళొస్తాము. గాయంతుంది కలిసి వస్తాం. మెల్లగోర్రి. సరే. ఇప్పటిదాకా వర్షం పడ్డది కాదు మీద? పడ్డది బావా, చిన్న చిన్న పడ్డది. అదే ముఖం మీద సిలుకులు పడ్డాయి కదా, అందుకే చెట్టు కింద కూర్చుండ పెట్టినాం. ఏం గురువత్తి పోరి పోరి. అప్పుడే వానొస్తుంది, అప్పుడే అవుతుంది. ఇంకేమైనా ఉన్నా కొద్దిగా ఉన్నాయా? అంత అవుతా. ఆయన అన్నదానికి వాన మొగులు అవుతుందంట. అయితే పోవచ్చు. బాబుజీ నడువే. ఆగో చిన్న ఆయన వచ్చినట్టుండు కానీ. చిన్న ఆయన ఎప్పుడు వచ్చినావే? ఆ పొద్దుగాలే వచ్చిన బిడ్డ ఆడోటి పోసం వికుదాము పత్తిలో జర గిరవైంది కదా అని చేసినాం. 5 వరకు దాకా బాగా పెరిగింది. కలిసినాం చిన్న ఆయన. బావా పొద్దుగాల వచ్చిండు, రాత్రి కూడా తినలే. పొద్దుగాల వచ్చే వరకల్లా మేము వండుకొని వచ్చే వరకల్లా బావ ఒక్కడే కలుస్తాడు. మాకు పెయి తిరుగుతుంది బావ, కానీ ఇక్కడ కూర్చుండే పెట్టినాము. పేరు తిరుగుతుందంట. మరి తినలేదా పొద్దుకి? తినలే, బీపీ ఇట్లా తక్కువ అయిందేమో బావకు. ఏ చెట్టు కింద రా? చెట్టు కింద కూర్చుండు. మళ్ళా ఎట్లుంటా చెల్లె వచ్చేసి ఇప్పుడు బాగా
ఏం కాదు. ఏమైంది బిడ్డ అల్లుడు కొద్దిసాక తినలేదా ఏంది ఏమో ఇట్లా నీ ముఖం పాడగాని తాగుడు అలవాటు అయిపోయి తాగినావా ఏంది పాడు అందుకేనా తిరిగి పడలేదు కిందికేనా ఏంది బిడ్డ ఆ పెద్ద పొల్ల గిట్నే తాగి చెట్టి ఎటు పాయ ఆ ఏడు పోరు వాళ్ళక ఈ పిచ్చి పిచ్చి చేసాలేంది మా అన్న వదిలే ఇద్దరు పోరాలని చేతిలో పెట్టిపోయి వాళ్ళ పెళ్లి ఎట్లా చేస్తావు వాళ్ళ ఇటోలో చేసి సరే అన్నట్టు బతకాలి కానీ చేతిలో పెట్టి గిదే నువ్వు చేసేది 10 ఎకరాల భూమి అబ్బాయి చెప్తే ఏడు దాన్ని పాడే దున్ను లేదు దాన్ని కలుపు లేదు మన లేదు ఆడిపోరాలు ఆడి మీద కట్టపడి తిండో తినకలో పోయి వాళ్ళు వాళ్ళు తవ్వుకుంటే గడి కోసం మన పీకబట్టి సైజులో సక్క వస్తలే పోయి నువ్వు బుద్ధిమంతులని చేతిలో పెడితే వాళ్ళ జీవితాలు నేను ఏం బాగు చేసినట్టు నేను నమ్మిపోయితే మా అన్నగారిని చేతుల ఇట్లయితే బిడ్డ మాట అయితే మన సోయి వినొస్తుందా నీ ముఖం పడగా బుద్ధులు గుర్తే బాగుండు ఏం చేసి ఇదే అవే నీ రీతి నీ తాగుట్లా మనవాడ బాగానే పొడుగు చేసినట్లు పో తెల్లారిందా తాగింది దిగే ఆగో బావా ఏం తాగుడు ఇది ఏం తాగుడు ఇది ఏం తాగుడు మళ్ళా ఇట్లా తాగుతా ఎట్లా చెప్పు ఇట్లా తాగుతానే కదా నేను తాగేది గుంజుకుంటారే తాగేది ఈ ఎట్లా దొరకండి నాకు ఈ ఎట్లా దొరక ఇద్దేనా తాగే తాగేది తాగేది ఏంది బిడ్డ తాగు బిడ్డ అట్ట ఈ సాగుడు పొరగానే కొట్టావు తండ్రి చూసుకోవాలా ఏం కొట్టుపోయింది ఏంది నేను తాగే తీసేవారేస్తాను వద్దు బిడ్డ దండం పెడితే బిడ్డ వాళ్ళని బిడ్డ మంచిగా చూసుకోవాలి బిడ్డ కానీ లేదు అమ్మ అన్నని చేతులు పెట్టిపోయింది వాళ్ళు ఇంట్లో కట్టేది బిడ్డ పొరగాలి వద్దు బిడ్డ వద్దు బిడ్డ జర నా మాట బిడ్డ వద్దు కొట్టదు బిడ్డ కొట్ట మీకు భయం లేకుండా అయిపోతుంది ఏ వాళ్ళు బాబు భయపడతారు బిడ్డ ఎక్కడ ఏర్పడుతుంది మీకు వాళ్ళని బిడ్డ చూడండి బిడ్డ అది బాంచండి బిడ్డ దండం పెడతా కొట్ట కూరగాయలు కొట్టినా వద్దు అయితే చూడాలి నువ్వు ఏమో చేస్తారు మా బావి తొంటాడు ఆ తొంటాడు అని చెప్పుకుంటున్నామా మా నాన్న 10 ఎకరాల ఆస్తి నీ చేతిలో పెట్టిపోయిండు మమ్మల్ని సాగని తండ్రులు కాపాడుకుంటున్నాని లోకాన్ని చెప్పుకుంటున్నాము మా బావ తాగిట్లా ఎత్తుండని చెప్పినామా భరించలేక మా అక్క కూడా మమ్మల్ని పెట్టిపోయేది ఇంత చేసినావు మమ్మల్ని ఇంకా మమ్మల్ని కొట్టుకుంటూ వస్తున్నావు వాళ్ళు నీకే భయపడతారు కాదు బిడ్డ పాపం ఎప్పుడైనా నీకే ఎదురు మాట్లాడారా బిడ్డ వాళ్ళను ఓ ఇంట్లో చేయాలి బిడ్డ నువ్వు మారాలి బిడ్డ గిట్ట చేయొద్దు తల్లి నువ్వే తల్లి వాళ్ళకు నువ్వు తప్ప మనకే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అక్క మమ్మల్ని ఇచ్చిపెట్టిపోయింది మాకు తోడు ఉండే అక్కనే మమ్మల్ని ఇచ్చిపెట్టిపోయింది ఇప్పుడు నువ్వు కూడా గిట్లనే బతికేంది బాబు నువ్వు తాగకు బాబా నువ్వు మంచిగా ఉండు బాబా నువ్వు తాగకు మాకు ఇంకెవరున్నా చెప్పు నువ్వు తాగకు మంచిగా ఉండు అమ్మ నాన్న అంటే పోయారు మమ్మల్ని నీచిపెట్టి మా అక్క వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు కూడా పోతే మాకేమన్నాయో రాజనా మామా తప్పైందే మంచిది బిడ్డ తండ్రి రాజు బిడ్డ వాళ్ళ ఇంట్లో చేయాలి సంతోషం బిడ్డ రాజు నేర్పితే నాకు బాగా అనిపిస్తాను ఏడొకరు బిడ్డ ఏం చేయాలని చేయలేదే
ఇదో ఇదే అరే బిడ్డ దానికి ఎప్పుడు దూరం ఉండాలి బిడ్డ ఇదే చేసిందే ఈ నమ్మకం మాడ రేణుగురి బిడ్డ బాగా మారిన బిడ్డ మీరు రేణుగురిగా బాబు భవాని ఏమనుకోకే రేణుగురి బిడ్డ బాగా మారి మామ ఏమనుకోకే వీళ్ళిద్దరు సరే బిడ్డ నా బిడ్డలు లెక్కనే సంతోషం బిడ్డ లగ్నం చేసే బాధ్యత నాదేమి అగో మా తమ్ముడు కూడా వస్తాడు ఏమైంది తమ్మి ఇంటికి పోయినా లేవు బైక్ కాడ ఉందామని వెళ్ళిపోతున్నా మహేష్ చెప్పిండా చెప్పిండు 2 లక్షలు అడిగినాడు కదా నువ్వు కూడా వస్తావని చెప్పిండు వచ్చి తమ్మి నీకోసం 2 లక్షలు అప్పు చెప్తారా ఇంటికి పోయినావా ఇంటికి పోయినా లేవు బైక్ కాడ ఉందామని వెళ్ళిపోతున్నా సరేనా మామ వీడే నా తమ్ముడే సరే బిడ్డ నా పెద్దమ్మ తెచ్చినట్టు చెప్తా సంతోషం బిడ్డ నువ్వేం బాధపడుకోకు సరే బిడ్డ వీడు నా బిడ్డ దాకా ఉంటుంది నువ్వేం బాధపడుకోకు వాళ్ళ కోసం నేను లక్షలు పెట్టి చదివిస్తాను మీకేం అర్థమవుతలేదే ఇది నన్ను మోసం చేసింది ఇది మర్చిపోతా మీ ఇద్దరికి లగ్గం చెప్తా గది బిడ్డ గది గది ఇగో వాళ్ళకి నువ్వే బిడ్డ ఇప్పుడు వచ్చే శ్రావణవాసం మీ ఇద్దరికి పెళ్లి రా సంతోషం బిడ్డ గిట్టుంటే నువ్వు నువ్వేం బాధపడక బావని మరి ఇంటికి పోవాలి తప్పులు తీసుకో